హాయ్ అండి, దిస్ ఈస్ దేవి. ఈరోజు మీకు పెనుగొండ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చూపిస్తానండి. ఇది ముఖద్వారం, అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇది యజ్ఞస్తూపం అండి, కలశాకారంలో ఉంటుంది. ముందుగా మనం స్వామివారి దర్శనం చేసుకుందాం అండి. స్వామివారి ఆలయం లింగాకారంలోనే ఉంటుంది. మనం ఆలయంలో ప్రవేశించే ముందే నందీశ్వరుని దర్శనం చేసుకుందాం. లోపల ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ స్వయంగా మన చేతులతో స్వామివారికి జలాభిషేకం చేసుకోవచ్చు. స్వామివారి అభిషేకం కావాల్సిన రాగి చెంబులు, వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ముందుగా శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్ శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్లోనే ఉందండి. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్, శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ కాశీ, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం, ఇది మహారాష్ట్రలో ఉందండి. శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉందండి. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. చూసారుగా, ఇక్కడ రాగి చెంబులు అయితే రెడీగా ఉంటాయి. ఈ చిట్టితల్లి చూసారా, శివలింగానికి చెంబు తగలకుండా ఎంత చక్కగా అభిషేకం చేస్తుందో స్వామివారికి. స్వామివారి జలాభిషేకం అండి. మేమైతే 12 జ్యోతిర్లింగాలకి జలాభిషేకం చేసుకున్నామండి. తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం. ఇది అమ్మవారి ఆలయం అండి. ఈ అమ్మవారిని పంచలోహాలతో నిర్మించారు. విగ్రహం ఎత్తైతే 90 అడుగులండి. ఈ ఆలయంలో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అద్దాల మండపం ఉందండి. అద్దాల మండపం అయితే చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోవు అనిపించింది అనమాట. అంత బాగుంది. అద్దాల మండపం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.